ఈ జైల్లో ఉన్న అందరికీ తెలుసు నేలపైన పడిన సబ్బుని ఎవరూ తీయకూడదని. కానీ ఈ వ్యక్తి సబ్బుని తీయడానికి వంగాడు. టవల్ జారిపోయి అతని ఐరన్ అండర్వేర్ బయటపడింది. ఈ దృశ్యాన్ని చూసి బుల్లి ఆశ్చర్యపోయాడు. ఫ్రాంక్ చర్యలకు అతని తోటి ఖైదీలు అతన్ని మెచ్చుకున్నారు. ఒక ఖైదీ అతను తప్పించుకునే ప్లాన్ ను ఫ్రాంక్ తో పంచుకున్నాడు. అప్పుడే ఒక గార్డ్ ఆకస్మికంగా కనిపించి ఆ ప్లాన్ తీసుకున్నాడు. గార్డ్ ఆ కాగితాన్ని తెరిచి చూడబోతున్నాడు. ఫ్రాంక్ వెంటనే ఆ గార్డు దృష్టిని మరల్చడానికి జైలు ఆహారం దరిద్రంగా ఉందని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఖైదీలు కూడా మనుషులైన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఖైదీలందరూ ఎమోషనల్ అయ్యారు. టైం చూసి ఫ్రాంక్ ఎస్కేప్ ప్లాన్ లాక్కున్నాడు. ఆ క్షణంలో జైలు క్యాంటీన్ గందరగోళంలో ఉంది. ఫ్రాంక్ త్వరగా ప్లాన్ పేపర్ ని చించేశాడు. కాగితాన్ని నోట్లో వేసుకొని నాశనం చేశాడు. అయితే ఆ గార్డ్ గొడవలో పడిపోయాడు. అతను పట్టుకున్న పత్రాలు ఫ్రాంక్ మీద పడ్డాయి. ఫ్రాంక్ వేరే దారి లేక ఆ కాగితాలన్నీ చింపేసి టమోటా సాస్ తో కలిపి బర్గర్ లా చేసి నోటిలో వేసుకున్నాడు. ఆ వ్యక్తి తన ప్లాన్ ని కాపాడినందుకు ఫ్రాంక్ థ్యాంక్స్ చెప్పి తనతో కలవమని కోరాడు. వారిద్దరూ కలిసి వారి సెల్లులో సొరంగం తవ్వడం ప్రారంభించారు. వారు తవ్విన మట్టిని బయటకు తీసుకెళ్లారు. అనుమానం రాకుండా డమ్మీలను కూడా తయారు చేశారు. 1 నెల పాటు వారు నిరంతరం తవ్వారు. ఆట స్థలంలో మట్టి కుప్ప ఎత్తుగా పెరిగింది. వారి పడకలను మట్టి పడకలుగా మార్చారు. వారు మట్టిని ఆహారంతో కలిపి ప్రతి ఖైదీని తినమని బలవంతం చేశారు. నిరంతర కృషి తర్వాత వారు చివరికి స్వరంగాన్ని పూర్తి చేశారు. వారు డ్రైనేజ్ ద్వారా బయటికి పాకారు. వాస్తవానికి ఫ్రాంక్ ఒక అండర్ కవర్ కాప్. అతని లక్ష్యం ఈ వ్యక్తితో ఫ్రెండ్లీగా ఉండి ఎవిడెన్స్ ని సేకరించడం. ఆ వ్యక్తి ఒక కొత్త రకం బాంబును అభివృద్ధి చేశాడు. అతను ఆస్కార్ స్టేజ్ పై దాడి చేయాలని ప్లాన్ చేశాడు. బాంబును ఒక లేఖలో దాచాడు. ఫ్రాంక్ వచ్చి హోస్ట్ లేఖను తెరవకుండా ఆపడానికి వేదికపైకి వెళ్ళాడు. ఆ క్షణంలో ఆ వ్యక్తికి ఫ్రాంక్ ఒక అండర్ కవర్ కాప్ అని తెలిసింది. ఒక హాస్టేజ్ ని తీసుకొని బాంబును ఎన్వలప్ కవర్ ను అప్పగించమని డిమాండ్ చేశాడు. అతను ఫ్రాంక్ హీరోయిజం చూపిస్తున్నారనుకున్నారు. కానీ ఫ్రాంక్ నిజంగానే ఎన్వలప్ ను అప్పగించాడు.